బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో దూసుకుని వెళ్తోంది. సెంటిమెంట్ రాజేస్తోంది. అభ్యర్థి మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుని తన పిల్లలను వెంటబెట్టుకుని ప్రచారం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకుండా అధికార బలాన్ని నమ్ముకుని ప్రచారం చేస్తూ ఉన్నారు. బస్తీ ప్రజల ఓట్లు, మైనార్టీల ఓట్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రాజకీయాల్లో వేడి పుట్టించేలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో పుంజుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆ రేంజ్లో కాంగ్రెస్ దూకుడు కనిపించడం లేదు. పెద్దగా నాయకులు కూడా ఎవరు స్పందించడం లేదు. అక్కడ నిజానికి చాలా వరకు జూబ్లీహిల్స్లో తెలంగాణ వాదం వినిపించే వారి కంటే కూడా సెటిలర్లు ఎక్కువగా కనిపిస్తారు ఇక్కడ. సో వీరిని మచ్చగు చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అంతేకాదు సెటిలర్లతో కలిసి కాంగ్రెస్ నాయకులు వ్యాపారాలు కూడా చేస్తున్నారు ఇక్కడ. అయినా కూడా పార్టీలో పెద్దగా ఊపు కనిపించడం లేదన్నది వాస్తవం. మరి దీనికి కారణం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఎలా జరుగుతోంది ఎన్నికల ప్రచారం? ఒక పక్కన చూస్తుంటే మాగంటి సునీత సెంటిమెంట్తో అందరినీ పలకరించుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు, తన ఇద్దరు పిల్లలను కూడా వెంట పెట్టుకుని. ఇంకొక పక్క చూస్తే కాంగ్రెస్ ఇలా ఎక్కడ కనీసం ఊసు కూడా కనిపించిన పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇంకా బీజేపీ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దూసుకొని వెళ్తుంది. అభ్యర్థి మాగంటి సునీతతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కూడా ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏదైతే జూబ్లీహిల్స్ లో ఉన్న డివిజన్లకు ఇన్ఛార్జీలు నియమించింది. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జీని నియమించింది. బస్తీల వారీగా, డివిజన్ల వారీగా కీలక నాయకులకు బాధ్యత వహించింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గం మొత్తం అంతా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనే ప్రచారం నిర్వహిస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే కీలక నాయకులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కీలకంగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకుండా కేవలం మీటింగ్లకు నాయకుల చుట్టూ పరిమితం అవ్వడానికి నవీన్ యాదవ్ పరిమితమయ్యారు. కేవలం అధికార బలాన్ని నమ్ముకొని ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా అనేలాగా అనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ల వారీగా కానీ ఇంటింట ప్రచారం కానీ ఇంకా మొదలు కాలేదు. అయితే కేవలం ఆయా డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి డివిజన్లలో పర్యటిస్తున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఓటర్ని ఇంటింటికి వెళ్లి ఓటర్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసిన సందర్భం అయితే ప్రస్తుతానికి లేదు. ఈ విషయంలో అయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పటికైతే బీజేపీ ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారం నేడో రేపో మొదలు పెడతారంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంతవరకు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించలేదు. మౌనిష, సో ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఇదే అనుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మాగంటి సునీత భర్త పేరు చెప్పుకుని గతంలో అంటే ఇంతకు ముందు ఎలక్షన్స్ లో జరిగినని గుర్తు చేసుకుని అక్కడ అందరితో మాట్లాడుతూ పిల్లల్ని వెంట పెట్టుకుని ఒక ఎమోషనల్ ఇది అనేది బాగా కనిపిస్తోంది అక్కడ. మౌనిష, తెలంగాణలో మహిళల సెంటిమెంట్ పనిచేస్తుంది అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే భర్తను కోల్పోయి పుట్టిన దుఃఖంలో ఉన్న మహిళా అభ్యర్థి ఏదైతే మాగంటి సునీత ఉన్నారో ఆమెపై కాంగ్రెస్ మంత్రులు విమర్శలు చేయడం కూడా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ భర్తను పోగొట్టుకుని పిల్లల్ని వెంట పెట్టుకొని నన్ను గెలిపించండి, నా భర్త ఆశయాలు నిలబెడతాను, ఈ బస్తీ ప్రజల అభివృద్ధికి పాటుపడతాను, బస్తీ ప్రజల కోసం నా భర్త మాగంటి గోపినాథ్ ఎంతో చేశారు, నేను ఆయన వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆమె బస్తీల్లోనూ డివిజన్లలోనూ తన పిల్లల్ని వెంటబెట్టుకుని ఇంటింట ప్రచారం నిర్వహిస్తుంది. ఇది మహిళల్లో సెంటిమెంట్ రాజేస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్లో మహిళల సెంటిమెంట్ విపరీతంగా ఉంటుంది. మహిళలను టార్గెట్ చేసుకుని మాట్లాడినప్పుడు అధికార పార్టీకి ఎంతో కొంత నష్టం చేకూరే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ స్ట్రాటజీ కూడా చూసినప్పుడు మనం గమనిస్తే బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గంలో ఏ స్ట్రాటజీ ఫాలో అయిందో అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా ఫాలో అవుతుంది. డివిజన్లకు ఇన్ఛార్జీలు నియమించింది. ఇన్ఛార్జీలతో పాటు దాదాపు ప్రతి 100 ఓటర్లకి ఒక ఇన్ఛార్జి నియమించింది. ఓవరాల్ గా బస్తీలో ఉన్న ఒక్కొక్క డివిజన్ లో ఉన్న ఓటర్లకు 100 ఓటర్లకు ఒక్కొక్క ఇన్ఛార్జిని నియమించుకుంటూ పటిష్టమైన ప్రణాళికలతో బూత్ లెవెల్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ఓటర్ను అడుగుతున్నారు. ఆయా నియోజకవర్గాలు ఆయా డివిజన్లకు సంబంధించి ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను మాజీ ఎంపీలను ఇన్ఛార్జ్ చేశారు. అయితే ఈ నెల 19వ తేదీన
కేసీఆర్ బహిరంగ ర్యాలీ నిర్వహిస్తారు, ర్యాలీ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ బహిరంగ రోడ్ షో కూడా నిర్వహిస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గాని ప్రచారం చేస్తే బీఆర్ఎస్ కు మరో విపరీతమైన ఊపు అందుకునే అవకాశాలు ఉన్నాయి మౌనిష. సో ఒక్కసారి బీజేపీ కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యంగా నవీన్ యాదవ్కి సీట్ ఇచ్చిన తర్వాత ఒక రేంజ్లో ఒక ఉద్రిక్తత వాగ్వాదం అనేది కనిపించింది కాంగ్రెస్లో మొత్తం. సో ఇప్పుడు నవీన్ యాదవ్ ఎలా ముందుకెళ్తున్నారు? ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో ప్రచారం చెయ్యట్లేదు అనే ఒక మాట కూడా మనకి వినిపిస్తూ ఉంది. మౌనిష, టికెట్ ఖరారు కాకముందు ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ పోస్టర్లు ఫ్లెక్సీలు విపరీతంగా కనిపించేది. ఏదైతే నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఖరారైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రచారం చేయడం లేదంటూ మనకు గ్రౌండ్ నుంచి సమాచారం వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడంతోనే నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. మిగిలిన వారిని ఎవరిని కన్సిడర్ చేయలేదు. హైదరాబాద్ లో ఉన్న సీనియర్ల సలహా గాని సూచనలు గాని పాటించుకోకుండా టికెట్ ఇచ్చారు అనే ఒక ప్రధానమైన ఆరోపణ వినిపిస్తుంది. అంతేకాకోకుండా మొన్నటి వరకు ఎంఐఎం లో ఉన్న నవీన్ యాదవ్ తో కలిసి మేము ఎలా తిరగాలంటూ కాంగ్రెస్ కు చెందిన కొందరు సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీలు, బస్తీ ప్రజలు, బీసీలు ఈ మూడు వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నికల్లో గెలుపు ఓటమిని నిర్దేశిస్తారు. అయితే ఇప్పుడు ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ వివాదం కోర్టులో కొనసాగుతుండగా మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి మరో వివాదానికి ఆద్యం పోశాడు. ఏదైతే కొండా సురేఖ ఇంటిపైకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం, నేను బీసీ మహిళని ఇబ్బంది పెడుతున్నారు, రెడ్లు బీసీలను అనగదొక్కుతున్నారంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి. ఓవరాల్ గా బీజేపీ అభ్యర్థి ప్రచారం ఇప్పటి వరకు అయితే ఇంకా కేవలం బలమైన నాయకులతోనూ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఈ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ లాంటి నేతలు ఉన్నప్పుడు మాత్రమే ఆ బస్తీల్లో సందడి కనిపిస్తుంది, కాంగ్రెస్ సందడి కనిపిస్తుంది తప్పితే మిగిలిన చోట బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో ప్రతి డివిజన్ కు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఏ ఓటర్ ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు. ఈ భాగంలోనే ఏదైతే నకిలీ ఓట్ల వెరిఫికేషన్ కూడా బయటపడింది. ఒక ఇంట్లో రామత్ నగర్ డివిజన్ లో ఒక 436 బూత్ నంబర్ లో ఒకే ఇంట్లో 43 ఓట్లున్నాయని ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టడం కూడా జరిగింది. ఇదంతా బయటకు రావడానికి గల కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఓటర్ల దగ్గరికి ఈ నాయకులు వెళ్లడంతో ఆ ఇంట్లో 43 ఓట్లు లేవంటూ, దొంగ ఓట్లు ఉన్నాయంటూ వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకొని వెళ్తుంది. ఆ స్థాయిలో కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఆ స్థాయిలో ఇప్పటికైతే పోటీ పడడం లేదు మనిష. సో మరి బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టే కనిపిస్తా ఉంది. మనిషి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అభ్యర్థి ఖరారయ్యారు. ప్రచారం కూడా ఒక స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అది ప్రచారం క్షేత్రస్థాయి వరకు చేరుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. అంతేకాకోకుండా ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి 3వ స్థానం వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దాదాపు 27,000 ఓట్లు ప్రభావితం చేయగలిగారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత ఆశలు పెరిగాయి. ఎంఐఎం పార్టీ కానీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఓవరాల్ గా మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గమనించినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీగా జరుగుతుంది తప్పితే బీజేపీ నామినల్ గా పోటీ చేస్తుంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. చూస్తూ ఉన్నాము అసలు కాంగ్రెస్ ఇంత సైలెంట్ కావడం వెనుక అభ్యర్థి ఎంపికనని కూడా తెలుస్తుంది మనకి. ఆది నుంచి కూడా రేవంత్ రెడ్డి పెత్తనాన్ని కొందరు నాయకులు విభేదిస్తూనే ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి నిర్ణయాలను చాలా మంది మంత్రులు కూడా విభేదిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ అండ్ అలాగే బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా తమ అభ్యర్థులు ప్రచారాలతో ప్రదేశాల్లో హోరెత్తిస్తూ ఉన్నారు. కొన్ని లుకులుకులు ఉన్నా కూడా ప్రచారాల్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం ముందుకు చూస్తూ ఉన్నాం.